Hi, good morning. Robots.txt. ఈ robots.txt అంటే ఏదో ఒకసారి చూద్దాం. robots.txt మీన్స్ ఇట్ ఇస్ అ టెక్స్ట్ ఫైల్ అండి. ఇక్కడ ఎక్స్టెన్షన్ చూడండి .txt అని, అంటే ఇది టెక్స్ట్ ఫైల్. మనము ఈ టెక్స్ట్ ఫైల్లో మనం రోబోట్స్కి ఇన్స్ట్రక్షన్స్ రాస్తాం. అందుకని చెప్పేసి దీన్ని ఏమన్నారు, robots.txt. మరి ఏ ఇన్స్ట్రక్షన్స్ రాస్తామంటే robots.txtలో ఎల్లో పర్మిషన్స్ అండ్ డిసెల్లో పర్మిషన్స్. ఎల్లో అండ్ డిసెల్లో ఈ రెండే ఒకటి. మరి ఎల్లో అంటే ఏంటి, డిసెల్లో అంటే ఏంటంటే, ఎల్లో మీన్స్ మనము రోబోట్స్ని మన యొక్క వెబ్సైట్కి ఇన్వైట్ చేస్తాం. ఓకే, అంటే వెబ్సైట్లో ఉన్న పేజెస్ కావచ్చు, అంటే ఎక్కడికి ఇన్వైట్ చేస్తాము, పేజెస్ని రీడ్ చేయమని ఇన్వైట్ చేస్తాము. లేదా మీడియా అంటే ఇమేజెస్ రీడ్ చేయమని చెప్తాము, వీడియోస్ని రీడ్ చేయమని చెప్తాము. అట్లానే మనకి దీంట్లో ఇంకేం కంటెంట్ ఉంటుంది, అదర్ ఫైల్స్ ఉంటాయి ఏమన్నా మన వెబ్సైట్లో సర్వర్లో ఫైల్స్. ఇక వాటిని రీడ్ చేయాలంటే రీడ్ చేయమని చెప్తాం, లేదంటే లేదు. కానీ ముఖ్యంగా మనం ఏం చేస్తామంటే మన వెబ్ పేజెస్లో ఉన్న టెక్స్ట్ కంటెంట్ని, మీడియా కంటెంట్ని మనం ఏం చేస్తామంటే రోబోట్స్కి ఎలో పర్మిషన్స్ ఇచ్చి మన పేజెస్ ఉన్న ఇన్ఫర్మేషన్ రీడ్ చేయమని. డిసెలో అంటే ఏంటి, రీడ్ చేయొద్దని చెప్తాం, నాట్ టు రీడ్ ఆర్ క్రాల్, అంటే రీడ్ చేయొద్దు. ఇంకోటి అంతే, కొన్ని పేజెస్కి మీరు రీడ్ చేయొద్దని చెప్పొచ్చు. కొన్ని పేజెస్ మీరు ఇన్కంప్లీట్గా ఉన్నాయి ఎస్ఈఓలో, ఆ పేజెస్ని రీడ్ చేయొద్దు, మిగతా పేజెస్ని రీడ్ చేయమని. ఇమేజెస్ ఉంటాయి కదా, ఇమేజెస్ని రీడ్ చేయమని చెప్పొచ్చు, లేదా అండ్ వీడియోస్ని రీడ్ చేయొద్దు అని చెప్పొచ్చు. అంటే ఇక్కడ పైదేమో ఎలో పర్మిషన్ రీడ్ చేయమని, ఇక డిసెలో అంటే రీడ్ చేయొద్దని. అర్థమైందండి. అట్లానే మనకి వర్డ్ప్రెస్లో లాగిన్ అవుతానికి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంది కదా, వర్డ్ప్రెస్ లాగిన్ ఇట్లా మనం అడ్మిన్ టైప్ చేస్తాం కదా, ఈ యూజర్ నేమ్ పాస్వర్డ్ గూగుల్లో కనపడింది అనుకోండి, అందరూ లాగిన్ అవుతారు లేదు. సో ఇటువంటి మనం ఏం చేస్తాం, డిసెలో పర్మిషన్స్ వస్తుంది. సింపుల్గా డిసెలో పర్మిషన్స్ అంటే ఏ పేజెస్ని రీడ్ చేయకూడదు అనేది మనం డిసెలో పర్మిషన్స్ ఇస్తాం. ఏ పేజెస్ని రీడ్ చేయాలి అంటే ఇన్వైట్ చేసేదానికి ఇక్కడ కూడా మనం క్రాల్ చేయడానికి మన పేజెస్ని క్రాల్ చేసి ఇండెక్స్ని చేసుకుంటాం. ఇన్వైట్ ఎందుకు చేస్తున్నాము, ఇట్లా ఇన్వైట్ ఎందుకు చేస్తున్నాము, రీడ్ ఆర్ క్రాల్ మన పేజెస్ని. మరి మన వెబ్సైట్కి ఇన్వైట్ చేయాలంటే కంపల్సరీ మీరు ఎలో పర్మిషన్స్ ఇవ్వాలి. కొన్ని పేజెస్ని రీడ్ చేయొద్దు అనుకుంటే డిసెలో పర్మిషన్స్ ఇవ్వాలి. ఎందుకంటే robots.txt ఫైల్లో ఈ రెండు ఇస్తాము. అంటే ఇది ఎక్కడ మీకు హెల్ప్ అవుతుందంటే సెర్చ్ ఇంజిన్ ఎట్లా వర్క్ చేస్తుందనే కాడ మీకు అర్థం అవుతుంది. హౌ సెర్చ్ ఇంజిన్ వర్క్స్ అంటే లాస్ట్ టైం మనం చూసినప్పుడు డయాగ్రామ్స్ ఇమేజెస్లోకి వెళ్ళండి. ఈ డయాగ్రామ్ మనం చూస్తే ఏమర్థం అవుతుంది చెప్పండి. ఈ గూగుల్ అనే ఈ సెర్చ్ ఇంజిన్ లోపల ఇన్సైడ్ రోబోట్స్ ఉంది. సో దట్స్ వై మనకి టోటల్ గూగుల్ అనేది దేని మీద డిపెండ్ అయ్యింది, ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడానికి కానీ లేదంటే ర్యాంక్ ఇవ్వడానికి కానీ ఇప్పుడంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద డిపెండ్ అయింది. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్సైడ్ ఏంటి, రోబోట్స్ ఉంటాయి. రోబోట్స్ నటింగ్ బట్టి ఏంటి, సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్స్, రోబోట్ అంటారు. ఓకే అండి, ఈ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్స్ అన్నమాట. ఏం చేస్తుంటే ఈ రోబోట్స్ ఈ వెబ్సైట్స్ దగ్గరికి వెళ్ళి వరల్డ్ వైడ్ వెబ్లో ఉన్న వెబ్సైట్స్ దగ్గర ఇన్ఫర్మేషన్ కాపీ చేసుకుని తన డేటాబేస్లో ఇండెక్సింగ్ చేసుకుంటుంది. మరి సెర్చ్ ఇంజిన్ ఇన్సైడ్ ఏముంటుంది, రోబోట్స్ ఉంటుంది. అందుకని చెప్పేసి మనం ఈ టెక్స్ట్ ఫైల్లో రోబోట్స్ మనం ఏం చేస్తున్నాము, ఎలో పర్మిషన్స్ ఇస్తున్నాం, డిసెలో పర్మిషన్స్ ఇస్తున్నాం. ఇక్కడ చూడండి, ఇదేం చేస్తుంది, మన వెబ్సైట్స్ దగ్గరికి వస్తుంది కదా, మన వెబ్సైట్స్ దగ్గరికి వస్తుంది. ఇది వచ్చేసి దీంట్లో ఎన్ని పేజెస్ ఉంటాయి, ఒక్కొక్క వెబ్సైట్లో ఎన్ని పేజెస్ ఉంటాయండి, ఎన్ని పేజెస్ ఉంటాయి చెప్పాలి, స్పీడింగ్ చెప్పాలి. వెబ్సైట్ ఎన్ని పేజెస్ ఉంటాయండి, దట్స్ డిపెండ్స్ ఆన్ దేర్ రిక్వైర్మెంట్ కదా. ఒక వెబ్సైట్ తీసుకుంటే దాంట్లో ఎన్నైనా ఉండొచ్చు, రైట్. ఇప్పుడు ఈ కామర్స్ అమెజాన్ ఉంది, దాంట్లో దగ్గర
క్రోర్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ పేజెస్ ఉంటాయి. క్రోర్స్ ఆఫ్, నేను కోట్లు అని చెప్తున్నాను ఎందుకంటే ఒక్కొక్కటి ఒక్కొక్క పేజ్ ఉంటుంది. యాక్టివ్ కార్ట్ అనేది ఒక పేజీ, నెక్స్ట్ వచ్చేసి చెక్అవుట్ అనేది ఒక పేజీ, రైట్ ప్రొడక్ట్ పేజ్ ఒకటి ఉంటుంది. అట్లా కానీ జనరల్ వెబ్సైట్స్ లో మీకు ఎన్ని ఉంటాయి? కనీసం ఒక 10 పేజెస్ ఉన్నాయి అనుకోండి. ఏంటి 10 పేజెస్? హోమ్ పేజీ, నెక్స్ట్ అబౌట్ పేజీ, రైట్. నెక్స్ట్ వచ్చేసి మనది ఇన్స్టిట్యూట్ కాబట్టి కోర్సెస్, దీంట్లో కూడా ఈ కోర్సెస్ లోపల డిజిటల్ మార్కెటింగ్ ఒకటి, రైట్. నెక్స్ట్ జావా, పైథాన్, పిహెచ్పి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇట్లా మనకి డిఫరెంట్ కోర్సెస్ ఉన్నాయి. అంటే ఫైనల్గా నేను కాంటాక్ట్ అని వస్తుంది. ఎన్ని పేజెస్ కదా కౌంట్ చేయండి. 1 2 3 4 5 6 7 8 వచ్చినాయి, పర్లేదు. ఇవన్నీ ఏంటి? ఒక వెబ్సైట్లో ఉన్న పేజెస్, రైట్. ఈ పేజెస్ అన్నిటిని మీరేం చేయాలి? రోబోట్స్కి ఇన్ఫార్మ్ చేయాలి. ఏంటి? ఈ పేజెస్ అన్ని రీడ్ చేయండి. రీడ్ చేస్తే ఏం చేస్తుంది? ఈ పేజెస్ అన్ని రీడ్ చేస్తుంది. రీడ్ నథింగ్ బట్ క్రాల్ చేస్తుంది. క్రాల్ చేసిన తర్వాత ఏం చేస్తుంది చెప్పాలండి? ఇండెక్సింగ్ చేసుకుంటుంది కదా. ఎక్కడ ఇండెక్సింగ్ చేసుకుంటుంది? అవును సార్. డేటాబేస్ లో చేసుకుంటుంది. డేటాబేస్. అది ఎందుకు సేవ్ చేసుకుంటుంది? యూజర్ గూగుల్కి వెళ్ళి వెతుకుతాడు కదా. యూజర్ సెర్చ్ చేసినప్పుడు మనకి ఇస్తుంది, డిజిటల్ మార్కెటింగ్ అని సెర్చ్ చేశారు. సెర్చ్ చేసినప్పుడు ఈ డేటాబేస్ ఉంది కదా, ఇది ఇండెక్సింగ్ చేసుకుందా? మన ఒక్క వెబ్సైట్ నే తీసుకుంటుందా? కాదు, వరల్డ్ వైడ్ వెబ్సైట్స్ అన్నీ ఉంటాయి. ఈ వెబ్సైట్స్ వరల్డ్ వైడ్ వెబ్ లో ఉంటుంది. వరల్డ్ వైడ్ వెబ్, వరల్డ్ వైడ్ వెబ్ లో ఎన్నైతే వెబ్సైట్స్ ఉన్నాయో అన్ని వెబ్సైట్స్ దగ్గరికి ఈ రోబోట్స్ వెళ్తాయి. ఈ రోబోట్స్ వెళ్తాయి. ఈ యొక్క డ్యూటీ ఏంటంటే రెగ్యులర్ గా న్యూ ఇన్ఫర్మేషన్ ఏముందని చెప్పేసి కలెక్ట్ చేసుకోవటం. అర్థమైందండి? మీరు అది ప్రోగ్రామింగ్ అంతే. ఎక్కడికి వెళ్తాయి? ఇంటర్నెట్కి వెళ్తాయండి. ఇంటర్నెట్ అయితే కూడా వరల్డ్ వైడ్ వెబ్ ఇక్కడికి వెళ్తాయి. ఈ రోబోట్స్ డైలీ ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్, నేను చెప్తున్నది ఎవ్రీ సెకండ్ దే ఆర్ లుకింగ్ ఫర్ ద న్యూ కంటెంట్. అండర్స్టాండ్? ఈ రోబోట్స్ యొక్క అటు ప్రోగ్రామ్ డిజైన్ చేసేసారు. ఇంటర్నెట్ లో ఉంటాయి కాబట్టి వరల్డ్ వైడ్ వెబ్కి వెళ్తుంది. కొత్త వెబ్సైట్ వచ్చిందా, ఏంటి ఆ ఇన్ఫర్మేషన్ ఏంటి, ఏమున్నాయి, న్యూ పేజెస్ ఏమున్నాయి, న్యూ కంటెంట్ ఏముంది, లేకపోతే న్యూ పోస్ట్ ఏముంది, న్యూ ఇమేజెస్ ఏమున్నాయి, లేకపోతే న్యూ వీడియోస్ ఏమున్నాయి, ఇవన్నీ ఇన్ఫర్మేషన్ సెలెక్ట్ చేసుకుని ఏం చేస్తుంది? సెలెక్ట్ చేసుకోవడం, లేదంటే క్రాల్ చేయడం, లేకపోతే రీడ్ చేయడం, ఇవన్నీ ఒకటే అండి. తీసుకొని ఏం చేస్తుంది? ఇండెక్సింగ్ చేసుకుంటుంది, తన డేటాబేస్ లో పెట్టుకుంటుంది. ఎప్పుడు యూజర్ సెర్చ్ చేస్తారో అప్పుడు ఒక పర్టికులర్ కీవర్డ్ సెర్చ్ చేసినప్పుడు తన డేటాబేస్ ఇక్కడ ఉంది కదా, ఈ డేటాబేస్ నుంచి రిజల్ట్స్ ఇవ్వడం మొదలుపెడుతుంది. ఇది రిజల్ట్స్. ఈ రిజల్ట్స్ లో కూడా ఏంటి? ఫస్ట్ ర్యాంక్ కదా, సెకండ్ ర్యాంక్, ఇట్లానే ఇచ్చేది థర్డ్ ర్యాంక్, పొజిషన్స్ గైస్ చెప్పాలి. ఇంతే కదండి. ఇది చూడండి, డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్. ఈ రిజల్ట్స్ ఎక్కడి నుంచి ఇచ్చింది? ఎన్ని రిజల్ట్స్ ఉన్నాయంట? ఇక్కడ చూడండి, ఎన్ని రిజల్ట్స్ ఉన్నాయి? ఇక్కడ వరకు ల్యాక్స్, 17 lakhs, అంటే 2,70 lakhs ఉన్నాయి రిజల్ట్స్. మరి ఇక్కడ పొజిషన్ ఎట్లా ఇచ్చింది? నరేష్ టెక్నాలజీస్ అని ఉంది ఫస్ట్, రైట్. ఇతను ఫస్ట్ పొజిషన్ ఇచ్చింది, సెకండ్ పొజిషన్ ఇచ్చింది. ఎక్కడి నుంచి ఇచ్చింది? ఎట్లా ఇచ్చింది? సర్వర్ లో నుంచి ఇస్తుంది. అవునండి, సర్వర్, గూగుల్ సర్వర్ లో నుంచి ఇచ్చింది, రైట్. మీరు చెప్పింది కరెక్ట్ ఆన్సర్. కానీ సర్వర్ లో నుంచి ఇచ్చే ముందు తను ఏం చేసింది? ఇక్కడి నుంచి ఇచ్చింది అంటున్నారు మీరు. ఇదే కదా, ఇక్కడి నుంచి ఇదిగో రిజల్ట్స్ ఇచ్చింది. డిస్ప్లే ద రిజల్ట్స్ ఫ్రమ్ ద డేటాబేస్, అంటే ఇది సర్వర్ అనమాట. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ రిజల్ట్స్ ఇచ్చింది. ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయాలి, డిస్ప్లే ద రిజల్ట్స్ ఫ్రమ్ ద డేటాబేస్. మీరు చెప్పింది కరెక్ట్. కానీ ఈ డేటాబేస్ నుంచి ఇచ్చే ముందు ఈ రోబోట్స్ ఏం చేసింది? వెబ్సైట్స్ కి వచ్చి ఇన్ఫర్మేషన్ కాపీ చేసుకుని ఇండెక్సింగ్ చేసుకుంది, స్టోర్ చేసుకుంది. స్టోర్ చేసుకుంటారని ఇండెక్సింగ్ అంటారు. ఓకేనండి, అర్థమైందండి? ఈ రిజల్ట్స్ ఇక్కడ కనపడే రిజల్ట్స్ ని ఫస్ట్ నరేష్ టెక్నాలజీస్కి వెళ్ళి ఈ పేజ్ రీడ్ చేసుకుని ఇండెక్సింగ్ చేసుకుందండి. మీకు ఇక్కడ మీకు క్లియర్ గా మెన్షన్ చేస్తాను చూడండి. మీరు ఇంకా కావాలంటే SEO ట్యుటోరియల్ ఫ్రమ్ గూగుల్ ఇది సెర్చ్ చేసినప్పుడు మీకు ఇండెక్సింగ్ అనేది ఒకటి ఉంటుందా? క్రాలింగ్, ఇండెక్సింగ్, రిజల్ట్స్, అంటే ఈ సెర్చింగ్ హౌ సెర్చ్ ఇంజిన్ వర్క్స్ అనే దానికి కూడా
వీళ్ళు కింద క్లియర్గా మెన్షన్ చేస్తారు, చూపిస్తాను నోట్స్. ఎస్సీఓ స్టార్టర్ గైడ్ ఉంది కదా, హౌ సెర్చ్ ఇది. గూగుల్ ఎట్లా వర్క్ చేస్తుంది, గూగుల్ సెర్చ్ ఎట్లా పనిచేస్తుంది? ఫస్ట్ ఏం చేస్తుంది, 3 categories లో వర్క్ చేస్తుంది, రైట్? 3 stages. One is crawling, indexing, serving the search results. ఇక్కడ క్రాలింగ్ అంటే ఏంది, గూగుల్ డౌన్లోడ్ ద టెక్స్ట్. అంటే మనం అనుకుంటున్నాం కదా, వెబ్సైట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని డౌన్లోడ్ చేసుకుంటుంది. ఇది ఇక్కడ ఉంది కదా, ఇవన్నీ వెబ్సైట్స్ కదా, ఈ వెబ్సైట్ టెక్స్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటుందో ఉండదా? ఉంటుంది. యా, ఇప్పుడు నరేష్ ఐడి ఉందండి, నరేష్ ఐడికి వెళ్ళగానే ఇది టెక్స్ట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంది కదా, ఇన్ఫర్మేషన్ అంతా డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ దీనికి సంబంధించిన ఇమేజెస్, దానికి సంబంధించిన వీడియోస్ ఫ్రమ్ ద పేజెస్. చూడండి, ఈ నరేష్ ఐటీలో ఈ ఒక్క పేజీనే కాదు కదా, నరేష్ ఐటీలో చాలా పేజెస్ ఉన్నాయి. చూడండి, ఇవన్నీ కోర్సెస్. ఇక్కడ క్లిక్ చేస్తే ఆల్ కోర్సెస్ అంటే నెంబర్ ఆఫ్ కోర్సెస్ వస్తాయి. చూడండి, ఇవన్నీ కోర్సెస్. ఈ కోర్సెస్ కి సంబంధించిన దానికి ప్రతి దానికి ఈచ్ అండ్ ఎవరి పేజ్ ఉంటుంది, ప్రతి కోర్స్కి ఒక పేజ్ ఉంటుంది. ఈ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని ఏం చేస్తుంది, ఇది క్రాల్ చేసుకుంటుంది. క్రాలింగ్ అంటే రీడింగ్ అన్నమాట. మొత్తం అసలు ఏముంది ఏందని రీడ్ చేసుకొని తర్వాత ఇండెక్సింగ్ చేస్తుంది. అర్థమైందండి, ఇక్కడ క్లియర్ మెన్షన్ ఫ్రమ్ ద పేజెస్ ఈ ఫౌండ్ ఆన్ ద ఇంటర్నెట్, క్లియర్ మెన్షన్ చేస్తారు, ఫౌండ్ ఆన్ ద ఇంటర్నెట్. ఈ వీళ్ళేమో ఇవ్వట్లేదు, మీరు సెర్చ్ కన్సోల్కి వెళ్ళి ఇవ్వాలి. కానీ ఇవ్వకపోయినా కానీ ఈ రోబోట్స్ ఏం చేస్తాయంట, వరల్డ్ వైడ్ వెబ్కి వెళ్ళిపోయి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకుంటుంది. అర్థమైందండి, ఇంటర్నెట్ నుంచి వరల్డ్ వెబ్సైట్స్ ని కలెక్ట్ చేసుకుంటుంది. చూసారా, ఇది డ్యూటీ. ఎందుకు, ఈ రోబోట్స్ ఎప్పుడు న్యూ కంటెంట్ కోసం సెర్చ్ చేస్తూ ఉంటుంది, సెర్చ్ చేస్తూనే ఉంటుంది. క్లియర్ అండి? విత్ ఆటోమేటెడ్ ప్రోగ్రామ్స్ కాల్డ్ క్రాలర్స్. ఆటోమేటెడ్ ప్రోగ్రామ్స్, ఈ ప్రోగ్రామ్స్ పేరే రోబోట్స్. మీరు ఏదైనాండి, క్రాలర్స్ అనండి, రోబోట్స్ అనండి, స్పైడర్స్ అనండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనండి, మీరు ఏదైనా అండి, మిషన్ లెర్నింగ్ అనండి. ఆటోమేటిక్ ఏంటి, ఈ సిస్టమ్ మిషన్ లెర్నింగ్ అంటే యూజర్ ఈ కంప్యూటర్ మిషన్ మీద సెర్చ్ చేసినప్పుడు కీవర్డ్స్ దానికి రిలేటెడ్ ఉన్న కంటెంట్ ని డిస్ప్లే చేయడమే ఈ రోబోట్స్ యొక్క పని. మరి డిస్ప్లే చేయాలంటే దాని దగ్గర కంటెంట్ ఉండాలి కదా, డెలివరీ ఇవ్వాలంటే. మరి వాటి కోసం రోజు ఏం చేస్తాయంటే ఇంటర్నెట్కి వెళ్ళి న్యూ కంటెంట్ కోసం వెతుకుతూ ఉంటాయి. దట్ ఈస్ కాల్డ్ వాట్, క్రాలింగ్. సరే, వెతికింది, ఇన్ఫర్మేషన్ దొరికింది, మరి దొరికినప్పుడు స్టోర్ చేసుకోవాలి కదా. గూగుల్ అనలైజ్ ద టెస్ట్, ఇక్కడ ఇన్ఫర్మేషన్ రీడ్ చేస్తుంది, దీన్ని అనలైజ్ చేస్తుందంట. టెస్ట్, ఆ టెస్ట్ ప్రాపర్గా ఉందా లేదా, క్వాలిటీగా ఉందా లేదా, ఇమేజెస్ని అనలైజ్ చేస్తుంది, వీడియోస్ అనలైజ్ చేస్తుంది. ఇవన్నీ కూడా ఏంటి, ఫైల్స్, టెస్ట్ ఫైలు, ఇమేజ్ ఫైలు అండ్ వీడియో ఫైల్ ఆన్ ద పేజ్. అంటే ఈ నరేషన్ అనే ఐటీ టెక్నాలజీస్ ఉంది కదా, దీంట్లో కనపడే ఇమేజెస్ని, ఇక్కడ ఇమేజెస్ ఉన్నాయి కదా, ఈ ఇమేజెస్ని, వీడియోస్ని, వీటన్నిటిని టెక్స్ట్ని అనలైజ్ చేసి తను ప్రాపర్గా ఉందనుకుంటే డేటాబేస్లో స్టోర్ చేసుకుంటుంది. స్టోర్ ద ఇన్ఫర్మేషన్ టు గూగుల్. ఈ ప్రాసెస్ని మనం ఏమంటారు, ఇండెక్సింగ్ అంటారు, విచ్ ఇస్ కాల్డ్ లార్జ్ డేటాబేస్. లార్జ్ డేటాబేస్ ఇక్కడ దిస్ ఇస్ కాల్డ్ వాట్, లార్జ్ డేటాబేస్. ఇది లార్జ్ డేటాబేస్. అండర్స్టాండ్, అర్థమైందండి? అర్థమైంది సార్. అందుకని చెప్పేసి ఈ robots.txt అనేది మనకి ఇంపార్టెంట్. ఈ robots.txtలో ఎలో పర్మిషన్, డిస్ఎలో పర్మిషన్స్ ఇస్తాం. ఇప్పుడు నరేష్ ఐటీ వాళ్ళు ఇక్కడ ఉన్న వెబ్సైట్లో ఉన్న అన్ని పేజెస్ని రీడ్ చేయమంటారా, రీడ్ చేయొద్దా అని చెప్పేసి గూగుల్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. జనరల్గా ఇవన్నీ ఎందుకు క్రియేట్ చేస్తాం, గూగుల్లో కనపడాలనే కదా. సో మోస్ట్ ఆఫ్ ద కేసెస్ 99% మనం ఏం చేస్తాం అంటే ఎలో పర్మిషన్స్ ఇస్తాం. డిసెల్ అనేది వెరీ రేర్ కేసెస్. డిసెలో సపోజ్ ఎందుకు డిసెలో ఇస్తామంటే, ప్రీవియస్ ఈ ఇమేజ్ పెట్టామండి, ఈ పేజీలో ఈ ఇమేజ్ పెట్టాం, ఇప్పుడు ఈ ఇమేజ్ డిలీట్ చేస్తాం ఈరోజు. ఈ ఇమేజ్కి ఒక ఫైల్ పాత్ ఉంటుంది, అది ఇప్పుడు చూపించదు. ఇప్పుడు ఉన్నదాన్ని ఇప్పుడు కొత్తగా ఏదైతే ఇక్కడ ఇచ్చామో అది చూపించమని ఈ పాత్ ఉన్నది చూసారా, అది గూగుల్లో చూపించదు అని చెప్పాలి. పాయింట్ అర్థమైందా? డిలీట్ చేశారు కదా, డిలీట్ చేసిన అంశాన్ని ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి,
ఇక్కడ డిస్ప్లే కావు. చూడండి ఇప్పుడు ఎస్ తీసేస్తాను దీంట్లో ఏమైంది ఏమనిచ్చింది ఎర్రర్ వచ్చింది. పేజ్ 404 అంటే ఎగ్జాంపుల్ ఫోన్ సార్ ఏం చేశారంటే నరేష్ షెడ్యూల్ ఇట్లా రాశారు ఎస్ఎస్ అని రాశారు. ఇప్పుడు మళ్ళీ ఏంటంటే ఇట్లా ఉండకూడదండి ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది అన్నారు. గూగుల్లో ఇది వచ్చేసి రీడ్ చేసుకున్నప్పుడు ఇది యూఆర్ఎల్ వెళ్ళిపోయింది. అర్థమైందా? వెళ్ళిపోయినప్పుడు ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము కోర్సెస్ కదా, ఇప్పుడు ఎస్ పెట్టాం, ఈ పెట్టాం. ఇప్పుడు ఎట్లయింది లోడ్ పర్ఫెక్ట్గా లోడ్ అయింది. అంటే మనం ఏం చేసాం మిస్పెల్లింగ్ కరెక్ట్ చేసాం. ఓకే, ఇట్లా పెట్టినప్పుడు ఏమైంది ఇందాక ప్రీవియస్ డే మన యూఆర్ఎల్ ఎట్లా ఉంది ఇట్లా ఉంది, ఇది గూగుల్లోకి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయినప్పుడు ఇక్కడ కూడా ఇన్ఫర్మేషన్ ఉందనుకోండి ఎట్లా ఉంది, కానీ మనం ఏం చేసామంటే దీన్ని పర్ఫెక్ట్ చేసి స్పెల్లింగ్ యూఆర్ఎల్ మార్చినప్పుడు ఇది ప్రీవియస్ ఏదైతే ఉందో దీన్ని రీడ్ చేయొద్దు అని చెప్పాలి. ఎందుకంటే మనం మార్చేస్తున్నాం కదా, ఇప్పుడు లేటెస్ట్గా మార్చిన దాన్ని రీడ్ చేయండి, ప్రీవియస్ది రీడ్ చేయొద్దు అని చెప్పాలి. అప్పుడు ఏం చేస్తామంటే ఆ పేజ్కి డిసేలో పర్మిషన్స్ ఇస్తాం. అర్థమైందండి? ఎందుకంటే గూగుల్లో చూపిస్తే ఇప్పుడు మళ్ళీ మార్చేసాం అనుకోండి 404 చూపించింది, దానివల్ల నష్టం కదా. సో అందుకని చెప్పేసి మనం ఏం చేస్తున్నామంటే డిసెల్ అనేది వెరీ రేర్ కేసెస్లో ఇస్తాము. కానీ 90% మనం ఇచ్చేది ఏంటి, వెబ్సైట్స్ డిజైన్ చేసేది ఎందుకు డిజైన్ చేస్తున్నాం, ఈ పేజెస్ అన్ని ఎందుకు డిజైన్ చేస్తున్నాం చెప్పండి వెబ్సైట్ ఇదంతా డిస్ప్లే అవటానికి కదా. అంటే సెర్చ్ ఇంజిన్లో మన యొక్క వెబ్సైట్ కనబడితే మనకి బ్రాండ్ నేమ్ వస్తుంది, ట్రాఫిక్ వస్తుంది, సేల్స్ వస్తాయి, లీడ్స్ వస్తాయి. అల్టిమేట్గా ఏంటి మన బిజినెస్ అనేది ఆడియన్స్కి రీచ్ అవుతుంది. సో ఈ పర్పస్ మనం ఏం చేస్తున్నాము, సెర్చ్ ఇంజిన్లో మన వెబ్సైట్ కనపడాలనుకుంటున్నాం. మరి సెర్చ్ ఇంజిన్లో కంపల్సరీ మీ యొక్క వెబ్సైట్ కనపడాలంటే 99% మీ యొక్క వెబ్సైట్ రోబోట్స్ ద్వారా రీడ్ చేయాలి. అందుకనే చెప్తున్నాను ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. robots.txt అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం ఆన్ పేజ్ ఎస్ఈఓలో మొత్తం మీరు ఏం చేయాలి, ఆన్ పేజ్ ఎస్ఈఓ కంప్లీట్ చేసిన తర్వాత ఆన్ పేజ్ ఎస్ఈఓ ప్రతి పేజ్ కానీ గుర్తుపెట్టుకోండి. మీరు ఎట్లా చేయాలంటే ఇక్కడ కనపడుతుంది చూసారా, ఇప్పుడు నరేష్ ఐటీలో ఎన్ని కోర్సెస్ ఉన్నాయి, వీళ్ళు ఏం చేయాలి, ఈ యొక్క ఆల్ కోర్సెస్కి ఎస్ఈఓ చేసిన తర్వాతే మీరు గూగుల్లో సబ్మిషన్ చేయాలి, రోబోట్స్ని పిలవాలి. అర్థమైందా? ఈ ఒక్క పేజీకి చేసేసి ఇప్పుడు వరాకులని పేజీకి చేసేసి మిగతా పేజీకి ఎస్వి చేయలేదనుకోండి, ఎస్వి చేయలేదంటే ఏంటి అర్థం చూడండి. ఇప్పుడు ఆండ్రాయిడ్ ఉంది, ఈ పేజ్కి యువరల్ స్ట్రక్చర్ ఉంటుందా లేదా, ఈ యువరల్లో ఈ పేజ్లో యువరల్ కీవర్డ్ ఉంటుంది, ఐఫోన్లో యువరల్ కీవర్డ్ ఉంటుంది. కాబట్టి మీరు క్లిక్ చేసి చూడండి. కోర్సెస్ ఏముంది, క్లాస్ రూమ్ ట్రైనింగ్, మీరు జూమేటిక్ రెడీ ఏమంటున్నారు, హోమ్లు ఇచ్చారు, వ్యూ కోర్స్ చూడండి, హోమ్ పేజీలు ఇచ్చారు. ఇక్కడ యువరల్ స్ట్రక్చర్ ఉందా లేదా, డేటా స్ట్రక్చర్ ట్రైనింగ్, రైట్. మళ్ళీ హోమ్ పేజీకి వెళ్తున్నాను, ఫుల్ స్టాక్ డేటా సైన్స్ AI. ఇప్పుడు పైథాన్ క్లిక్ చేస్తున్నాను, పైథాన్ మీద క్లిక్ చేస్తే ఏమొచ్చింది, యువరల్లో పైథాన్ ట్రైనింగ్ అని వచ్చింది. నెక్స్ట్ సోర్స్ కోడ్ వెళ్ళాలండి, వీళ్ళు టైటిల్ ఏమి ఇచ్చారు, ఎస్ఎవ్ చేయడం అంటే మీకు చూపిస్తున్నాను, పైథాన్ ట్రైనింగ్ అని ఇచ్చారు. మరి మిగతా కీవర్డ్స్ ఏం పెట్టలేదు ఏంటంటే మీరు అడగచ్చు. వీళ్ళు ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్ కాదు, వీళ్ళు ఇండియా వైడ్గా టార్గెట్ చేస్తున్నారు, కాదు వరల్డ్ వైడ్గా టార్గెట్ చేస్తున్నారు. ఇక్కడ ఈ పైథాన్ ట్రైనింగ్ అనే పక్కన హైదరాబాదు, బెంగళూరు, చెన్నై అట్లా ఇవ్వకపోతే ఇది మన ఇండియా వైడ్ టార్గెట్ చేసినట్టు. యుఎస్ పీపుల్ ఎవరైనా పైథాన్ ట్రైనింగ్ ఇన్ ఇండియా లేకపోతే హైదరాబాద్ సెర్చ్ చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ వస్తారు. వీళ్ళు ఇన్సైడ్ ఇచ్చారు చూడండి, మీరు గమనిస్తే ఈ మెటా డిస్క్రిప్షన్లో ఇచ్చారు, కనపడుతుందండి ఇక్కడ హైదరాబాద్ అంటే చెన్నై కూడా ఇచ్చారు. యా, సో ఒక్కొక్కరు ఒక స్ట్రాటజీ అండి, బేస్డ్ ఆన్ దే స్ట్రాటజీ దాంతో ఆన్ పేజెస్ వచ్చేసి
ఇదంతా ఆన్ పేజెస్ చేసిన తర్వాత మీరు robots.txt ఫైల్ అనేది మీరు క్రియేట్ చేయాలి. అర్థమైందండి? ఓకే. ఓకే. ఇప్పుడు ఎందుకనేది కూడా క్లియర్‌గా మెన్షన్ చేశాను. చెప్పండి. ఈ రోబోట్స్ అనేది ఇట్లా వర్క్ చేస్తాయి. ఇట్లా క్రాల్ చేస్తాయి. సో, అందుకని చెప్పేసి మీరు ఆన్ పేజెస్ కంప్లీట్ చేసిన తర్వాత యూ హావ్ టు ఇన్వైట్ ద రోబోట్స్. ఆటోమేటిక్‌గా వెబ్‌సైట్స్‌కి వచ్చి ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకొని డేటాబేస్‌లో సేవ్ చేసుకుంటారండి. దాన్ని ఇండెక్సింగ్ అంటారు. దానికి ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశాను. హౌ సెర్చ్ ఇంజిన్స్ వర్క్స్ అని చెప్పేసి ఇన్ డెప్త్ ఇదిగోండి. తర్వాత ఏం చేస్తుంది ఫైనల్ స్టెప్‌లో వెన్ యూజర్ సెర్చెస్ ఆన్ ద గూగుల్. యూజర్ ఒక కీవర్డ్‌ని గూగుల్‌లో సెర్చ్ చేసినప్పుడు గూగుల్ రిటర్న్స్ ద ఇన్ఫర్మేషన్ దట్స్ రెలెవెంట్ టు ద యూజర్ క్వెరీ. యూజర్ సెర్చ్ చేసే క్వెరీ ఏదైతే ఉందో కీవర్డ్ దానికి రెలెవెంట్‌గా ఉన్న ఆన్సర్స్‌ని ఇస్తుందంట. సో, ఇక్కడ మనకి డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్ అంటే నరేష్ ఐటీ వచ్చింది, ఐఐఎం వచ్చింది, సౌరభ్ జైన్ వచ్చింది. వీళ్ళందరూ కూడా ఒక నరేష్ ఐటీ తప్పితే మిగతా పీపుల్ అంతా ఇతనైతే చెన్నై అతను, ఇతను వచ్చేసి ఢిల్లీ వాళ్ళు. వీళ్ళేమో హైదరాబాద్ వాళ్ళు కాదు. కానీ హైదరాబాద్‌ని టార్గెట్ చేశారు. మరి హైదరాబాద్ కాని వాళ్ళని హైదరాబాద్‌లో ఎట్లా చూపిస్తుందని గూగుల్‌కి అదేం ఉండదండి. ఎవరైనా ఏ లొకేషన్ అయినా టార్గెట్ చేయొచ్చు. సో, డేటాని బేస్ చేసుకొని ఆళ్ళకి రిజల్ట్స్ ఇస్తుందన్నమాట. అర్థమైందండి? అర్థమైంది. ఓకే. ఇప్పుడు చెప్పండి. robots.txt అనేది ఇంపార్టెంటా కాదా? ఇంపార్టెంటే సార్. హ్మ్. ఇంపార్టెంట్. ఇప్పుడు ఇదంతా అయిపోయింది కదా! robots.txtని మనం ఎట్లా సేవ్ చేస్తాం అనేది ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. robots.txtలో మనం ఇవ్వాల్సిందేంటి ఎలో పర్మిషన్స్, డిసేలో పర్మిషన్స్ రైట్? ఇప్పుడు దీనికి సంబంధించిన robots.txtకి ఇక్కడ రాసాం కదా! robots.txt అంటే ఇటు చూడండి. robots.txt is a test file. Tell the search engines. సెర్చ్ ఇంజిన్ క్రాలర్స్. విచ్ యూఆర్ఎల్ ఇక్కడ రాశారు చూడండి. సెర్చ్ ఇంజిన్ ఉన్న క్రాలర్స్కి మనం ఇన్ఫార్మ్ చేస్తున్నాం. ఏమని విచ్ యూఆర్ఎల్స్ కెన్ యాక్సెస్ ఆన్ యువర్ సైట్. మీ యొక్క వెబ్సైట్లో ఉన్న ఏ యూఆర్ఎల్స్ని యాక్సెస్ చేసుకోవాలనేది సెర్చ్ ఇంజిన్ ఉన్న క్రాలర్స్ ఆర్ రోబోట్స్కి ఈ robots.txt ఫైల్ ద్వారా మనం ఏం చేస్తాము ఇన్ఫార్మ్ చేస్తున్నాం. ఏంటండి? What is the robots.txt? Robots.txt is the test file. We are informing the robots which pages to be crawled, which pages not to be crawled in our website. అంతే కదా, మన వెబ్సైట్లో ఏ పేజెస్ రీడ్ చేయాలి, ఏ పేజెస్ రీడ్ చేయకూడదు అనేది robots.txt ఫైల్లో మనం ఏం చేస్తున్నాము ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాము. ఆ ఇన్స్ట్రక్షన్స్ ఏంటయ్యి ఎలో పర్మిషన్స్ ఆర్ డిసెలో పర్మిషన్స్. ఇక్కడ చూడండి ఇండెక్సింగ్ అనేది నో ఇండెక్స్ అంటే బ్లాక్ చేస్తాం అన్నమాట. ఈ robots.txtలో మనం బ్లాక్ చేయొచ్చు లేదా ఎలో చేయొచ్చు. ఏమేమి బ్లాక్ చేయొచ్చు చూడండి. ఏటిని ఎలో చేయొచ్చు, వెబ్ పేజెస్ని ఎలో చేయొచ్చు, వెబ్ పేజెస్ని బ్లాక్ చేయొచ్చు. మీడియా ఫైల్ అని చూడండి. మీడియా ఫైల్ అంటే ఇమేజెస్ ఇక్కడ రాశాను కదా, అందుకండి ఇమేజ్ అండ్ వీడియోస్ని బ్లాక్ చేయొచ్చు, అట్లానే ఎలో చేయొచ్చు. నెక్స్ట్ రిసోర్స్ ఫైల్స్ నేను ఇందాక చెప్పాను కదా, అదర్ ఫైల్స్ ఉంటాయని చెప్పేసి. అదర్ ఫైల్స్ని కూడా మనం అన్ఇంపార్టెంట్ ఇమేజెస్, స్క్రిప్ట్స్ ఉంటాయి కదా. అదర్ ఫైల్స్ అంటే ఇదిగోండి స్టైల్స్ కానీ మన వెబ్సైట్లో కోడ్ ఉంటుంది, జావా స్క్రిప్ట్ కోడ్ కానీ సిఎస్ఎస్ ఫైల్స్ని వీటిని కూడా ఏంటి క్రాల్ చేయకుండా కూడా మనము బ్లాక్ చేయొచ్చు, అట్లనే క్రాల్ చేయవచ్చు. టోటల్గా ఇంటర్వ్యూలు ఎవరిని అడిగితే వాట్ వీఆర్ బ్లాకింగ్, వాట్ వీఆర్ ఎలోవింగ్ అంటే జస్ట్ యూ హ్యావ్ టు సే దట్ ఏంటి మన వెబ్ పేజెస్ని క్రాల్ చేయవచ్చు, వెబ్ పేజెస్ని ఆపచ్చు. అట్లా మీడియా ఫైల్ అంటే ఇమేజెస్ అండ్ వీడియోస్. సింపుల్గా ఏంటి ఒక వెబ్సైట్లో ఏ కంటెంట్ ఉంటుంది, టెక్స్ట్ కంటెంట్, ఇమేజ్ కంటెంట్ అండ్ వీడియో కంటెంట్. కానీ మీకు డిజిటల్ మార్కెటింగ్ వాళ్ళకి తెలియదు ఏంటంటే ఇది సోర్స్ కోడ్ ఉంది కదా, ఈ సోర్స్ కోడ్ ఏంటంటే మనకి హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్. హెచ్టిఎంఎల్ దీంట్లో సిఎస్ఎస్ ఫైల్స్ ఉంటాయి, అట్లానే జావా స్క్రిప్ట్స్ ఫైల్స్ ఉంటాయి. ఇదంతా సిఎస్ఎస్ ఫైల్స్ అని. ఈ స్టైల్ షీట్ అని ఉంది కదా, ఇదంతా సిఎస్ఎస్ ఫైల్స్. ఇక్కడ పైన జావా స్క్రిప్ట్ ఉంది. వీటిని రీడ్ చేయకూడదు అనుకుంటే కూడా మనం ఏం చేయొచ్చు అంట, ఈ robots.txtలో మనం ఏం చేయొచ్చు ఆపచ్చు అని ఇక్కడ చెప్తున్నారు. సో దీనికి సింటాక్స్ వచ్చేసి కింద క్లియర్ ఇక్కడ నోట్స్ ఇచ్చారండి. మీరు ఇదంతా రీడ్ చేయండి మీకు కావాలనుకుంటే. అర్థండి ఎట్లా క్రియేట్ చేయాలి robots.txt అనేది ఎట్లా క్రియేట్ చేయాలి అనేది ఇక్కడ రాశారు. క్రియేట్ అప్డేట్ అండ్ robots.txt ఇక్కడ రాశారు. యూజర్ ఏజెంట్ ఏంటి గూగుల్ బాట్. దీన్ని గూగుల్లో ఉన్న రోబోట్స్ని గూగుల్ బాట్ అంటారు. డిస్ఎలో అంటే ఇట్లా అంటే మీరు ఎంతవరకు చూడండి డిస్ఎలో పర్మిషన్స్ ఎట్లా ఇస్తున్నాము. యూజర్ ఏజెంట్ స్టార్ అంటే ఏంటి, ఎలో అంటే ఏంటి, మనం ఈ పై ఇవ్వము. దీని యొక్క డెఫినేషన్ చెప్తాను. యూజర్ ఏజెంట్ స్టార్ అంటే ఏంటి, యూజర్ అంటే ఎవరు సెర్చ్ చేసేవాళ్ళు, ఏజెంట్ అంటే ఏంటి ఒక సెర్చ్ ఇంజిన్కి యూజర్ మధ్య నుండి అతను ఎవరండి సార్?
ఏజెంట్ కదా. యూజర్ అనే అతను Agent. నాలాగా సెర్చ్ చేస్తున్నాడు. సెర్చ్ ఇంజిన్ అంటే Okay. ఇదిగో ఇది గూగుల్, రైట్? ఈ సెర్చ్ ఇంజిన్ కి యూజర్ మధ్యన ఎవరుంటారు? రోబోటే కదా. ఇన్ఫర్మేషన్ ని Okay. రీడ్ చేసేది, సెర్చ్ ఇంజిన్ లో స్టోర్ చేసేది రోబోటే. మరి ఆడియన్స్ కి ఇచ్చేది కూడా ఎవరు? ఈ రిజల్ట్స్ ఇచ్చేది ఎవరు? గైస్ చెప్పాలి. Agent. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఎవరండి మనకి ఇక్కడ డిస్ప్లే చేస్తుంది? ఈ ఇన్ఫర్మేషన్ ఎవరు డిస్ప్లే చేస్తున్నారు? గూగుల్ నుంచే వస్తుంది. అది గూగుల్ అంటే ఎవరు? రోబోట్సే కదా. రోబోట్స్. ఆ, అంటే ఇప్పుడు చూడండి, గూగుల్ ఇన్ఫర్మేషన్ తీసుకెళ్లేది రోబోట్సే. యూజర్స్ సెర్చ్ చేసినప్పుడు కూడా రిజల్ట్స్ ఇచ్చేది కూడా ఏంటి? అంత రోబోట్. స్పీడ్ గా అయ్యి రోబోట్సే. అది కూడా ఒక సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్. అర్థమైందండి? ఓకే. సో ఓకే. ఇక్కడ మీకు చెప్తుంది పాయింట్ ఏంటంటే, ఇదిగోండి, యూజర్ ఏజెంట్ అంటే రోబోట్స్. అర్థమైందండి? స్టార్ అంటే ఏంటి? ఆల్ సెర్చ్ ఇంజిన్ సంబంధించిన రోబోట్స్. ఇక్కడ రాసిన చూడండి, ఓకే. మీకు క్లియర్గా అర్థం అవడానికి. యూజర్ ఏజెంట్ ఏంటి? యూజర్ ఏజెంట్ అంటే రోబోట్. గుర్తుపెట్టుకోనండి, యూజర్ ఏజెంట్ అది ఎట్లా ఉంది అట్లా రాయాలి. యూజర్ ఓకే. ఏజెంట్, ఇది సింటాక్స్ అండి. యూజర్ ఏజెంట్ డబుల్ కోలన్, ఇక్కడ స్పేస్ స్టార్ ఇచ్చారు. ఈ స్టార్ మీన్స్ ఏంటి? స్టార్ మీన్స్ ఆల్ సెర్చ్ ఇంజిన్స్ రోబోట్స్. ఆల్ సెర్చ్ ఇంజిన్స్ సంబంధించిన రోబోట్స్. అంటే ఆల్ సెర్చ్ ఇంజిన్స్ అంటే ఏంటి? గూగుల్ కావచ్చు, బింగ్, ఓకే, నెక్స్ట్ యాహూ, లేదా యాండెక్స్. బింగ్ అన్న యాహూ అన్న ఒకటే అండి. యాండెక్స్, ask.com, ఇట్లా మనకి సో మెనీ సెర్చ్ ఇంజిన్స్ ఆర్ దేర్, రైట్? ఈ సెర్చ్ ఇంజిన్స్ కి అన్నిటికీ ఏమిటి? రోబోట్స్ ఉంటాయా లేదా? ఇక్కడ ఉండే ఉంటాయి. బాట్ నేను గూగుల్ బాట్ అన్నారు, బిఓటి, ఓకే, ఈ సాఫ్ట్వేర్. ఇక్కడ బింగ్ బాట్. ఇక మిగతా అన్నిటికీ యాండెక్స్ బాట్ అని ఎట్లా ఉంటున్నాను, వీళ్ళు పెట్టుకున్న పేర్లు అదే ఇక్కడ రాశారు. ఇది గూగుల్ బాట్. అర్థమైందా? యూజర్ ఏజెంట్ గూగుల్ బాట్. ఓన్లీ గూగుల్ ఇన్వైట్ చేయాలా లేదా అందరిని ఇన్వైట్ చేయాలా? మన వెబ్సైట్ గూగుల్ కనబడతారైటా, అన్నింటిలో కనబడతారైటా? అన్నిట్లో కనపడాలి. కాబట్టి మనం ఏం చేస్తున్నాము? యూజర్ ఏజెంట్ స్టార్ అన్నారు. వీళ్ళు కూడా ఇదే ఇచ్చింది. యూజర్ గూగుల్ ఇన్వైట్ చేయాలంటే మీరు ఏం చేయాలి? ఈ గూగుల్ బాట్ని రాయాలి. సో మనం ఏం చేస్తున్నాము? యూజర్ ఏజెంట్ స్టార్ అంటే స్టార్ మీన్స్ ఆల్ సెర్చ్ ఇంజిన్స్ రోబోట్స్. నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తున్నారు? జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఎల్లో పర్మిషన్స్ ఇచ్చారు. ఎల్లో అని చెప్పేసి ఫార్వర్డ్ స్లాష్ ఇస్తే మనము ఈ స్టార్ అంటే ఆల్ సెర్చ్ ఇంజిన్ సంబంధించిన రోబోట్స్ ని ఇన్వైట్ చేస్తున్నాడు. అర్థమైందండి? ఈ స్టార్ మీన్స్ దట్ ఆల్ సెర్చ్ ఇంజిన్ సంబంధించిన రోబోట్స్ ని ఎలో చేసాం. ఎక్కడికి ఎలో చేసాము? చూడండి, మీకు సైట్ మ్యాప్ ఉందా? మీ యొక్క వెబ్సైట్, మన వెబ్సైట్ నేమ్ ఫార్వర్డ్ స్లాష్ సైట్ మ్యాప్ డాట్ ఎక్స్ఎంఎల్ ఉంటుందా లేదా? ఎగ్జాంపుల్ ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు నరేష్ ఐటీ ఉందండి. నరేష్ ఐటీకి సైట్ మ్యాప్ డాట్ ఎక్స్ఎంఎల్ ఉంటుందా ఉండదా? కొంతమంది చూపించారు, బ్లాక్ చేస్తారు. ఇదిగోండి, కొంతమంది బ్లాక్ చేశారు. ఇది వర్డ్ ప్రెస్ లోనే ఉంది, రైట్? కొంతమంది బ్లాక్ చేస్తారు. అదే నేను చెప్తున్నాను. సరే వీళ్ళు చూద్దాం. వీళ్ళు ఓపెన్ అవుతుంది ఎక్సెల్. చూడండి, ఈ సైట్ మ్యాప్ డాట్ ఎక్స్ఎంఎల్ ఓపెన్ అయిందా? యా, ఇదనమాట ఎగ్జాంపుల్. చూడండి, ఇక్కడ నోట్స్ లో రాస్తున్నాను, ఎగ్జాంపుల్ రాస్తున్నాను. ఇది తీసేసేసి సైట్ మ్యాప్ డాట్ ఎక్స్ఎంఎల్ కదా. ఇది అంటే ఈ ఆల్ సెర్చ్ ఇంజిన్ సంబంధించిన రోబోట్స్ ని మనం ఎలో చేస్తాం. ఎక్కడికి ఎలో చేసాము? ఈ సైట్ మ్యాప్ డాట్ ఎక్స్ఎంఎల్. అంటే ఈ వెబ్సైట్ నేమ్ తీసుకున్నాను ఎగ్జాంపుల్ గా. గూగుల్ ఏదైతే కనబడుతుందో ఇది తీసుకున్నాను. ఇది సెకండ్ పొజిషన్ లో ఉంది కదా. సో దీన్ని తీసుకుంటే దీని యొక్క వెబ్సైట్ లో ఉన్న యుఆర్ఎల్స్ ఏమున్నాయి? ఇదిగోండి, హోమ్ పేజ్ ఉందా, తర్వాత అబౌట్ పేజ్, అనలిటిక్స్ పేజ్ ఉందా? ఈ పేజెస్ అన్నిటికీ రోబోట్స్ వస్తుంది అనమాట. ఇక్కడ ఇస్తే ఈ రోబోట్స్ ఎక్కడికి ఇన్వైట్ చేస్తున్నాము? ఆల్ సెర్చ్ ఇంజిన్ సంబంధించిన రోబోట్స్ ని సైట్ మ్యాప్ ఇన్వైట్ చేస్తున్నాం. సైట్ మ్యాప్ లో ఏమున్నాయి? ఇక్కడ సైట్ మ్యాప్ లో ఏమున్నాయి? ఈ సైట్ మ్యాప్ కి ఇన్వైట్ చేసాము. ఇక్కడ సైట్ మ్యాప్ లిస్ట్ రాసాము. దీంట్లో ఏమున్నాయి? ఈ సైట్ మ్యాప్ లో ఏమున్నాయి చెప్పండి?
ఇదే కదా సైట్ మ్యాప్ అడ్రస్. దీంట్లో ఏముంది? లొకే ఇదేంటి సైట్ మ్యాప్ ఇట్లా ఏముంటుంది సార్? సైట్ మ్యాప్ డాట్ ఎక్స్ఎంఎల్ లిస్ట్ ఆఫ్ ద వెబ్ పేజ్ యూఆర్ఎల్సే కదా. ఇది హోమ్ పేజ్ అడ్రస్, ఇది వచ్చేసి బిజినెస్ అనలిటిక్స్ అడ్రస్, ఇది వచ్చేసి పిఎంఏ ప్రాజెక్ట్. ఇట్లా రోబోట్స్ ఏం చేస్తుంది? హోమ్ పేజ్కి వచ్చి రీడ్ చేసుకుంటుంది కంటెంట్, తర్వాత ఈ పేజ్కి వెళ్తుంది, తర్వాత ఈ పేజ్కి వెళ్తుంది. ఇక్కడ యూఆర్ఎల్ అని ఉంది చూడండి క్లియర్గా, యూఆర్ఎల్, తర్వాత ఈ యూఆర్ఎల్కి వెళ్తుంది. అర్థమైందండి? వన్ బై వన్ ఈచ్ అండ్ ఎవరి పేజ్కి వెళ్తుంది. మనం ఏం చేయాలి? పేజ్కి వెళ్ళమని సైట్ మ్యాప్ డాట్ ఎక్స్ఎంఎల్లో మనం లిస్ట్ ఆఫ్ యూఆర్ఎల్స్ క్రియేట్ చేస్తాం. అర్థమైందా? ఈ సైట్ మ్యాప్ డాట్ ఎక్స్ఎంఎల్ ఎందుకు క్రియేట్ చేస్తామంటే రోబోట్స్ డాట్ టీఎస్టీకి లిస్ట్ ఆఫ్ ది యూఆర్ఎల్స్ ని పాత్ చూపించడానికి సైట్ మ్యాప్ డాట్ ఎక్స్ఎంఎల్ క్రియేట్ చేస్తాం. ప్రీవియస్ మనం సైట్ మ్యాప్ డాట్ ఎక్స్ఎంఎల్ క్రియేట్ చేస్తాం లేదా? గుర్తుందా? దాంట్లో ఏముంటే సైట్ మ్యాప్ డాట్ ఎక్స్ఎంఎల్ లో లిస్ట్ ఆఫ్ ద యూఆర్ఎల్స్ ఉంటుంది. ఓకే అండి. సో మనం ఏం చేయాలంటే ఈ యూజర్ ఏజెంట్ అండ్ స్టార్ అనేది ఇది సింటాక్స్. ఈ సింటాక్స్ యూజ్ చేసి మీరేం చేయాలంటే రోబోట్స్ ని ఇన్వైట్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోబోట్స్ టీఎక్స్టీని నేను సేవ్ చేసుకున్నాను. ఇది నా సింటాక్స్ అండి. ఎగ్జాంపుల్ నాది వెబ్సైట్ వచ్చేసి livereels.com. ప్రెజెంట్ వచ్చేసి livereels వెళ్తున్నాను. ఇది తీసేస్తున్నాడు. నా సర్వర్లో livereels అనేది ఉంది. ఇది స్టూడెంట్స్ చేస్తున్నారు. ఇది ప్రాపర్ వెబ్సైట్ అయితే కాదు, మీకు ఎగ్జాంపుల్ పర్పస్ చూపిస్తుంది. ఇది livereels.com. దీనికి సైట్ మ్యాప్ ఉంటుందా ఉండదా? వర్డ్ప్రెస్ లో అయితే మీరు క్రియేట్ చేయాల్సిన పని లేదు, గుర్తుపెట్టుకోండి. వర్డ్ప్రెస్ లో రోబోట్స్ డాట్ టీఎక్సీ క్రియేట్ చేయాల్సిన పని లేదు, సైట్ మ్యాప్ డాట్ ఎక్స్ఎంఎల్ క్రియేట్ చేయాల్సిన పని లేదు, లేదా కెనానికల్ క్రియేట్ చేయాల్సిన పని లేదు. చూడండి సైట్ మ్యాప్ డాట్ ఎక్స్ఎంఎల్ క్రియేట్ అయిపోయింది. చూడండి ఇది పోస్ట్ కి సంబంధించింది, రైట్? ఇట్లా ఇది పేజీకి సంబంధించింది. చూడండి దీంట్లో ఏ పేజెస్ ఉన్నాయి? ఇంకోటి శివాణం, రైట్? కనబడుతున్నాయా? అబౌట్ పేజీ, మెయిన్ పేజీ, ఇది. సో నేను చెప్పే పాయింట్ ఏంటంటే మీరు వర్డ్ప్రెస్ లో అయితే క్రియేట్ చేసిన పని లేదు. అర్థమైందండి? మనము ఈ రోబోట్స్ డాట్ టీఎక్సీలో ఇట్లా ఈ పేజ్ రాస్తాం. ఇది సైట్ మ్యాప్ డాట్ ఎక్స్ఎంఎల్. ఇక్కడ రోబోట్స్ డాట్ టీఎక్సీ ఉంది కదా, దీనికి పాత్ ఇవ్వాలి. ఇక్కడ సైట్ మ్యాప్ అని యూజర్ ఏజెంట్ స్టార్ అని రాయాలి, ఎలో పర్మిషన్స్ ఇవ్వాలి, సైట్ మ్యాప్ అడ్రస్ పక్కా ఇవ్వాలి. నేను ఏటిని రీడ్ చేయాలనుకున్న వెబ్ పేజెస్ కాబట్టి నేను ఇచ్చాను. దీన్ని మీరు ఏం చేయాలి? సేవ్ చేయించుకోవాలి. ఒక డెస్క్టాప్ మీద రోబోట్స్ డాట్ టీఎక్సీ అని సేవ్ చేయండి. గుర్తుపెట్టుకోండి సార్, ఇది ఎవరికంటే HTML లో, .NET లో, PHP లో మీ వెబ్సైట్స్ ఉంటే ఇట్లా చేయాలి. వర్డ్ప్రెస్ లో అయితే నాట్ రిక్వైర్డ్. నేను డెస్క్టాప్ మీద సేవ్ చేశాను. ఎక్కడ సేవ్ అయింది? ఎక్కడ సేవ్ అయింది ఇది? 1 minute అండి. ఎక్కడ సేవ్ అయింది ఒకసారి చూస్తాను. రోబోట్స్ డాట్ టీఎక్సీ ఇదే కదా సేవ్ అయింది. ఒక పాయింట్. సో నేనేం చేస్తున్నాను? నేను సర్వర్కి వెళ్తున్నాను. చూడండి సర్వర్ ఎట్లా అప్లోడ్ చేయాలి అనేది కూడా మీకు చూపించేస్తాను. టైం లేదు, స్పీడ్కి చదువు. హోస్టింగర్ లాగిన్ అవుతున్నాడు. దిస్ ఇస్ మై సర్వర్. ఇక్కడ 2 అథెంటికేషన్ అడుగుతుంది, జీమెయిల్కి వస్తుంది. ఈ కోడ్ కాపీ చేసి దీంట్లో మన ప్రాజెక్ట్ ఫోల్డర్కి వెళ్ళాలండి. మన ప్రాజెక్ట్ ఫోల్డర్కి వెళ్ళాలంటే మనది వెబ్సైట్స్ కాబట్టి వెబ్సైట్స్ మీద క్లిక్ చేయండి. మనకి లైవ్ వ్యూస్ అనేది ఇట్లా కనబడుతుంది. దీంట్లో మేనేజ్కి వెళ్ళండి. నెక్స్ట్ మేనేజ్లో ఇది మేనేజ్ లైవ్ వ్యూస్ అని ఇక్కడ కనబడుతుంది. ఇది livereels.com సంబంధించింది. ఇది ఫైల్ మేనేజర్. ఫైల్ మేనేజర్ సైట్ మ్యాప్ డాట్ ఎక్స్ఎంఎల్ ఎట్లయితే మనం అప్లోడ్ చేస్తాం సేమ్ ఇక్కడ public_HTML కి వెళ్ళాలి. ఇది ఫైల్ public_HTML డబుల్ క్లిక్ చేసి రైట్ సైడ్ అప్లోడ్ బటన్ ఉంటుంది. ఇక్కడ రోబోట్స్ డాట్ టీఎక్సీ లేదు చూడండి. రీడ్ మీ దగ్గర రోబోట్స్ డాట్ టీఎక్సీ లేదు, నేను అప్లోడ్ చేస్తున్నాను. ఫైల్ ఎక్కడుంది? ఇది డెస్క్టాప్ లో ఉంది. డెస్క్టాప్ లో రోబోట్స్ డాట్ టీఎక్సీ రోబోట్స్ రాలేదే.
డెస్క్టాప్ లో సేవ్ అయింది. ఓపెన్. నాట్ ఫౌండ్. రోబోట్స్ అని ఉంది. యా ఉందిగా. ఉమ్. ఓకే, అప్లోడ్ చేశాను చూడండి. రోబోట్స్ ఓకే. టీఎక్స్టీ ఉంది కదా. నెక్స్ట్ మన వెబ్సైట్ కి రోబోట్స్ టీఎక్స్టీ ఉందో లేదని ఎట్లా తెలుస్తుందంటే, మీ యొక్క వెబ్సైట్ నేమ్ ఇవ్వండి, // అండ్ లోడ్ అయిన తర్వాత రోబోట్స్ టీఎక్స్టీ అంటే మనం ఏదైతే ఇచ్చాం సింటాక్స్ అది కనపడుతుంది. చూడండి, ఇదే కదా వచ్చింది యూజర్ స్టార్ ఎల్లో. సో ఈ విధంగా మనం రోబోట్స్ టీఎక్స్టీ క్రియేట్ చేస్తాం. ఓకే. థ్యాంక్ యూ.